ఓకే. సూపర్. థ్యాంక్ మనీ యూ. మార్నింగ్ గురుగారు. మనీ మార్నింగ్ ఎవరండి? ఇప్పుడు శ్రావణి. శ్రావణి చెప్పండమ్మా. సార్ ఆ రోజు మిమ్మల్ని 2 ఎగ్జామ్ ఫీ కట్టాలి సార్, రివాల్యుయేషన్ ఉంది అని అన్నా కదా! నిన్న నైట్ ఆ! రిజల్ట్ వచ్చాయండి సార్. రెండిటికి 2 క్వాలిఫై అయినా సార్. ఓహ్! సూపర్ అమ్మా. దాదాపు మా ఫ్రెండ్స్ అందరికి గూడా ఒక్కరు గూడా కాలేదు. కాకపోతే నాకేందంటే 2 సబ్జెక్ట్స్‌కి 2 క్వాలిఫై అయినా సార్. ఎక్సలెంట్ అమ్మా. సూపర్ అమ్మా. సూపర్. కంగ్రాచ్యులేషన్స్ అమ్మా. ఇదే థ్యాంక్ కదా యూ యూనివర్స్ గురుగారు. మిరాకిల్ అంటే. మిరాకిల్ అంటే యూనివర్స్ మిరాకిల్ అంటే ఇదే. కంగ్రాట్స్ అండి. సబ్జెక్ట్ థ్యాంక్ యూ కంగ్రాట్స్. అండి. సూపర్ అమ్మా. కంగ్రాచులేషన్స్. ఆ రోజు థ్యాంక్ యూ మీరు ఎలా సార్. మాట్లాడారో నాకు గుర్తుంది. శ్రావణి గారు అవునవును ఆ సార్. రోజు. వాకింగ్ చేస్తూ అక్కడ గ్రౌండ్‌లో అడిగాను సార్. ఇంకా మార్నింగ్ అడిగాను. ఇంకా రోజు ఇగ ప్రతిరోజు నేను అసలు ఇగ రోజు పొద్దునుంచి నైట్ వరకి ఇంకా అది రివాల్యుయేషన్ రిజల్ట్ వచ్చినట్టు, ఎగ్జామ్ రాసినట్టు, జాబ్ వచ్చినట్టు అట్లా ఫీల్ అయింది సార్. కాకపోతే రిజల్ట్ వచ్చింది. నిన్న క్వాలిఫై అయినా. నెక్స్ట్ ఇంకా జాబ్ పడితే ఎలిజిబుల్ సార్. సూపర్. సూపర్. ఎక్సలెంట్ అమ్మా. సూపర్. థ్యాంక్ యూ గురుగారు. కంగ్రాట్స్ మీరేదైతే మేడం. థ్యాంక్ యూ. ఇది అవ్వడం కోసం ఎలాగైతే మీరు ప్రాక్టీస్ చేశారో ప్రతి అవును దానికి సార్. కూడా లైఫ్ టైం అలా చేయండి ప్రాక్టీస్. అది సేమ్. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి. ఈ కొంత టైం చేస్తేనే ఇలాంటి రిజల్ట్ వస్తున్నాయంటే కంటిన్యూగా చేస్తూ ఉంటే ఎలా అనిపిస్తది? చాలా మంది చేసే మిస్టేక్స్ ఇవేనండి. అంటే మీ గురించి చెప్పట్లేదమ్మా. జనరల్‌గా చెప్తున్నాను. ఎంతమంది స్టూడెంట్స్‌తో ఉంటున్నాం కదా! ఒక 1, 2 మంత్స్ చేయడం. ఎందుకు ఇబ్బంది పడతారో నాకిప్పటికి అర్థం కాదండి. ఎందుకు వదిలేస్తున్నారో కూడా నాకు అర్థం కాదు. అంటే అంత కష్టమైపోతుందా రోజుకొక 30 మినిట్స్, 40 మినిట్ టైమ్ స్పెండ్ చేయడం. నిజంగా ఆళ్ళని మాట్లాడిన తర్వాత ఒకటి అడుగుతా. ఏమ్మా మీకు ఫీజ్ ప్రాబ్లమ్ అంటే, అదేంటి సార్ ఫీజ్ అంటారు. మరి టైమ్ ప్రాబ్లమ్ అంటే, టైం కూడా వీలవుతుంది. మార్నింగో, నైటో. కానీ ఏంటంటే ఇంట్రెస్ట్ పెట్టకపోవడం అన్నమాట. అంటే మన నుంచి ఒక ఎఫర్ట్స్ లేకపోతే యూనివర్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది. ఎందుకంటే మన నుంచి ఒక చిన్న యాక్షన్ లేకపోతే పోనీ నేనేమంటానంటే ఇంత డిస్కస్ చేసిన తర్వాత పోనీ మీరు రెగ్యులర్‌గా మీకు అలవాటయింది కదా! ఒక 2 నెలలు, 3 నెలలు నాతో ఉన్నారు. ఎలాగుంది అంటే, సార్ చాలా బాగుంది సార్. పోనీ మీరు ఓన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారంటే, ఎలా కుదురుతది సార్ అనుకుంటా కానీ ఒక రోజు అవుతది, ఒక రోజు అవ్వదు. మరి, మరి ఇంత అవకాశం ఉన్నప్పుడు మార్నింగ్ కానీ, నైట్ కానీ మరి ఎందుకు ఉండట్లేదు అంటే దానికి నిజంగా చెప్పగలండి? వదిలేస్తుంటారు. నాకు అర్థమైపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా అది లైట్ తీసుకోవడం అన్నమాట. మరి ఇంత అవకాశం యూనివర్స్ ఇచ్చిన తర్వాత వదిలేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. మళ్ళీ అయిన తర్వాత ఇంకోటి చెప్తారు. సార్ అప్పుడు 2, 3 నెలల్లో సూపర్‌గుంది సార్. మళ్ళీ ఎందుకో తెలీదు సార్. తర్వాత చిన్న చిన్న టెన్షన్స్. మరి అన్నీ క్లియర్‌గా కనిపిస్తున్నాయి కదా! ఎందుకు వదిలేస్తారు అని అంటావు. సార్ వస్తాను సార్ 4 రోజుల్లో వస్తాను సార్.